ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే వాధూలాన్వయ సంజాతమపలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాట్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం యద్బృందావన పండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్ధమానర్థయత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దూచ్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః శ్రీరంగిణో మంగళం. శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగే శయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలను తెలియజేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి సోమేశ్వరుని మనసారా అభినందిస్తున్నాను. ఏ భాగమైతే తన ధనంగా పంచుకొని దాని మీద అభ్యాసం చేస్తున్నారో అందులో ఒక శ్లోకాన్ని ఇవాళ అర్థానుసంధానం చేసి వినిపించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కొంతమంది ఫస్ట్ బెంచ్ స్టూడెంట్స్ అని అంటూ ఉంటారు కదా క్లాస్లో, అలాగా దేనికైనా ముందుకి వచ్చి ఇలాంటి అధ్యయనం విషయంలో అకాడమిక్ ఇంట్రెస్ట్ అంటే రకరకాల ఇంట్రెస్ట్స్ ఉంటాయి. వాటిలో అకాడమిక్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారిలో గణించదగినటువంటి వారు సోమేశ్వరి, వేరే చెప్పక్కర్లేదు. ఏదైనా సరే చక్కగా విపులంగా విశదంగా తెలుసుకోవాలి, అనుభవించాలి, అర్థం చేసుకోవాలి, అధ్యయనం చేయాలి అనేటటువంటి ఒక లక్షణం ఆమెకి ఆచార్య అనుగ్రహంగా కలిగింది. ఎప్పుడూ చేసేటట్టే తన మనన తాంబూలాన్ని మరొక పర్యాయం సమర్పించారు. చాలా మంచి శ్లోకాన్ని, స్వామిని మనం శరణు వేడినటువంటి శ్లోకాన్ని చక్కగా వివరణ చేశారు. అర్థాన్ని వివరించటంలో ఏ రకమైనటువంటి లోటు లేదు. మనసారా అభినందిస్తున్నారు. శ్లోకానుసంధానం కూడా నిర్దిష్టంగా సాగింది. చక్కగా దాన్ని అభ్యాసం చేసుకోగలరు అనేటటువంటి ఒక ధైర్యం కలిగింది. అయితే చిన్న చిన్న పదాలుని కొంచెం సర్దుబాటు చేసుకోవాలి అని సూచన చేస్తున్నాను. సమయం ఎక్కువ తీసుకోకుండా ఆ సూచనలు మాత్రం చెప్తాను. అంటే మళ్ళీ మంచి చెప్పలేదు అని అనుకోకండి, మంచి తప్పకుండా ఉంది. కానీ సూచనలని గురించి ఫస్ట్ స్టార్టింగ్ లో కృతించి స్తుతించి అనే 2 మాటలు వాడారు. ఆ కృతించి అనేది కుదరదు. ఎందుకంటే కృతి అంటే రాయబడినది అని అర్థం, గ్రంథము అని అర్థం అన్నమాట. అందుకని అక్కడ రచించి స్తుతించి అంటే కరెక్ట్ గా సరిపోతుంది. రచించి స్తుతించి. కృతించి అనేది కొంచెం కొత్త పదంలాగా, అంటే మనం చేర్చుకున్నటువంటి పదంలాగా ఉంటుంది. అలాగే ముడిచోది, నాకెందుకో చోడి అన్నట్టు వినిపించింది. అడి చోడి, ఆ డాలా వినపడింది, కానీ అది ఉండదు బహుశా సాధారణంగా. కానీ చోడి కాదు. ఒకవేళ డి అని అంటే చోది, జ్యోతి, సోది, జ్యోతి అని అర్థం అన్నమాట. కాంతి అనే అర్థంలో అన్ని చోట్ల కూడా చోది అనే ఉంటుంది. దా అనేది పెట్టుకోవాలి. అలాగే అపర్యాప్త అమృతం అనేది ఇంకొంచెం స్పష్టంగా ఉచ్చారణ చేయాలి. అపర్యాప్త వరకు వినిపిస్తోంది, అమృతం అనేది స్పష్టత లేదు. అపర్యాప్త అమృతం అనేదాన్ని ఇంకొంచెం స్పష్టంగా అనుసంధానం చేయాలి. అలాగే
మున్నడి పిన్నడి అని అనుకున్నాను చూసారా. మున్నడి పిన్నడి మనం పాశురాలు అనుసంధానం చేస్తున్నప్పుడు మున్నడి అంటే మొదటి భాగము అని, పిన్నడి అంటే వెనక భాగము అనేటటువంటి తీరులో మున్నడి పిన్నడి అని అంటాం లేదా మొదటి పదము తర్వాత పదము అనే అర్థంలో. ఇక్కడ మనం మున్నడి సేవిస్తున్నారు పిన్నడి సేవిస్తున్నారు అని కాకుండా మున్నజగు పిన్నజగు అంటారు. అజగు అంటే సౌందర్యం, మన వ్యాఖ్యానంలో ఉంది, ఆ పదాలు ఉన్నాయి. మున్నజగు పిన్నజగు అంటే ముందు భాగంలో ఉండే సౌందర్యం, వెనక భాగంలో ఉండేటటువంటి సౌందర్యం. మున్ పిన్ రెండు చోట్ల కామన్, అందుకే అది మున్నడి పిన్నడి అని నేను ఇక్కడ కోట్ చేశాను. కానీ ఇక్కడ మున్నడి సేవిస్తున్నారు అని కాకుండా మున్నజగు పిన్నజగు అనే దాన్ని మనం కొంచెం సవరించుకుంటే చాలా అందంగా సాగుతుంది. అలా చక్కటి ప్రయత్నం చేసి మంచిగా అలరించి శ్రద్ధగా ఆదరంతో మనన తాంబూల సమర్పణం చేసినటువంటి సోమేశ్వరికి ఇతోధికమైనటువంటి ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం కలిగి ఈ శ్రీరంగనాథ సంభావనని కూడా ఇంత చక్కగానే సమర్పించగలిగేటటువంటి యోగం అది కలగాలి అని మనసారా పెరుమాళ్ళని, రంగనాథుణ్ణి, ఆచార్యులని ప్రార్థన చేసుకుంటూ ఈనాటి వ్యాసంగాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. ఇవాళ శ్లోకం ఒక పెద్ద సముద్రం లాంటిది. చాలా విషయాలు ఇందులో చెప్పుకోవాల్సినవి ఉన్నాయి. అందుకని మనం ముందు చేసుకునే శ్లోకానుసంధానాన్ని సంగ్రహించుకుందాం. రేపు మళ్ళీ ఒకసారి ఏం చదువుకోవాలో నేను చెప్తున్నాను. ఇవాళతో నంబెరుమాళ్ల దర్శనం మనకి పరిపూర్ణం అవుతుంది. నంబెరుమాళ్ల దగ్గర మనం శరణాగతి చేసుకుంటాం. అందుకని మనం మొదటి శ్లోకం తర్వాత 70వ శ్లోకం దగ్గర నుంచి అనుసంధానం చేసుకుందాం. శ్రీవత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళ సూత్రతాం ఏతే శంఖ గదా సుదర్శన భృతః క్షేమంకరా బాహవః పాదద్వంద్వమిదం శరణ్యమభయం భద్రం చ వో హే జనాః ఇత్యూచుష్య భయంకరే కరతలే స్మేరేణ వక్త్రేణ తత్ వ్యాకుర్వన్నివ నిర్వహేన్మధురం శ్రీరంగ సర్వం సహః అంగైరహం ప్రథమికాచరితాత్మదానైః ఆమోదమాననవయౌవన సావలేపైః హైపారిజాతమివ నూతనతాయమాన శాఖాశతం కథమధీమహి రంగధుర్యం ఆలోకా హృదయాళవో రసవసాదీశానమీషత్స్మితం ప్రచ్ఛాయాని వచాంసి పద్మనిలయా చేతస్సరవ్యం వపుః చక్షుష్మంతి గతాగతాని తయిమే శ్రీరంగ శృంగారతే భావాః యౌవనగంధినః కిమపరం సించంతి చేతాంసినః ఆయత్కిరీటమళికొల్లసదూర్ధ్వపుండ్రమాకర్ణలోచనమనంకుశకర్ణపాశం उत्फुल्लवक्षसमुदायुधबाहुमर्हन्नीवीञ्चरङ्गपतिमब्जपदं भजामः अब्जन्यस्तपदाब्जमञ्चितकटी संवादिकौसेयकम् किञ्चित्ताण्डवगन्धिसंहननकं निर्व्याजमन्दस्मित चूडाचुम्बिमुखम्बुजन्निजभुजा विश्रान्तदिव्यायुधम् श्रीरङ्गे शरदस्यतं ततैतः पश्येमलक्ष्मीसखम् अग्रे तार्ष्येण पश्चादहिपतिशयनेनात्मना पार्श्वयोश्च श्रीभूमिभ्यामतृप्त्या नयनचुलुकनैः सेव्यमानामृतौघं वक्त्रेणाविस्मितेन स्फुरदभयगदा शङ्खचक्रैः भुजाघ्नैः विश्वस्मै तिष्ठमानं శరణమశరణం రంగరాజం భజామహ. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. నిన్న మనం చాలా అంశాలని చెప్పుకున్నాం. చాలా వరకు సోమేశ్వరి వాటిని మననంలో మనకి మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు. భూమ విద్యని స్ఫురింపచేస్తుంది అని అనుకున్నాము. అలాగే స్వామి యొక్క ఆ స్థితి అంటే మూలమూర్తి ఉత్సవమూర్తి వేరు కాదు అనేటటువంటి విషయం ఆగమోక్తమైనది అని ఇలాంటి ఎన్నో అంశాలని మనం నిన్న అనుసంధానం చేసుకున్నాం. ఇందులో విశ్వస్మై తిష్టమానం అనే పదం ఉంది. క్రియాపదం పరస్మైపదులు ఆత్మనేపదులు అని ఉంటాయి అని ఇంతకుముందు మీకు సూచనగా చెప్పాను. అంతకంటే కూడా సులభంగా ఎలా చెప్పుకోవాలి అనంటే ఆత్మనేపది క్రియ అనంటే ధాతువు అనంటే ఆ క్రియాఫలం కర్తకి చెందేది అవుతుంది అని అంటారు. అంటే వండుతున్నాడు వండుకుంటున్నాడు అని రెండు పదాలు ఉన్నాయనుకోండి. వండుతున్నాడు అంటే ఆ పదార్థం తన కోసము మిగిలిన వారి కోసము అని అవుతుంది.
వండుకున్నాడు అని అన్నాం అనుకోటిని, తన కోసం అనే అర్థం వస్తుంది. ఇక్కడ కొన్ని కొన్ని క్రియాపదాలలో భగవంతుడు చేసే పనులు మన కోసం కాదు, తన కోసం అనే అర్థాన్ని ధ్వనించేటట్లుగా క్రియాపద ప్రయోగం ఉంటుంది. నిన్న తిష్టమానం అనేటటువంటి క్రియ అలాంటిదే. ఆత్మనేపది క్రియ. నిలిచి ఉన్నాడు అంటే మన కోసం కాదు, అందరి కోసం. విశ్వస్మై తిష్టమానం అనే దాంట్లో అందరి కోసం ఆయన నిలిచి ఉన్నాడు. ఇంకొక చిన్న సవరణ సోమేశ్వరి గారి దాంట్లో, తిష్టమానం అంటే 4 వైపులా నిలిచి సేవిస్తున్నా అని అన్నారు. కానీ సేవిస్తున్న వాళ్ళు నిలిచి లేరు, సేవింపబడుతున్న నంబెరుమాళ్ళు నిలిచి ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకుందాం. సేవిస్తున్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క భంగిమలో ఉన్నారు, సేవింపబడుతున్నటువంటి నంబెరుమాళ్ళు మాత్రం నిలబడి ఉన్నాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. అందుకని తిష్టమానం నిలిచి ఉన్నా అని అర్థం అన్నమాట. అంటే నిలుచుకుని ఉన్నా. ఎందుకు నిలుచుకుని ఉన్నాడు? తన కోసం ఉన్నాడు ఆయన. అంటే ఇప్పుడు వీళ్ళందరూ తనని ఆశ్రయించటం, వీళ్ళందరూ తనని శరణు వేడడం అంటే వారికేదో ఉపకారం చేస్తున్నాను అని కాదు, అలాంటి వాళ్ళందరినీ ఉద్ధరించటం నాకు ఫలం అనేటటువంటి ఒక ఉద్దేశ్యంతో తిష్టమానం అనేటటువంటి క్రియాపదంలో, అది ఆత్మనేపది క్రియ కనుక ఆ ఫలం పరమాత్మకి చెందినది అని, ఆ ఫలం రక్షించటం వల్ల కలిగేటటువంటి ఒక తృప్తి ఎవరికి అంటే రంగనాథుడికి అనే భావన ఇందులో తోస్తుంది. అంటే నేనేదో ఊరికి ఉపకారం చేస్తున్నానన్నట్లుగా లేడు నంబెరుమాళ్ళు, ఆ ఆనందం తనది అన్నట్లుగా ఉన్నాడు. ఇది కూడా మనం నేర్చుకోవాలి. ఏదైనా మంచి పని చేస్తే అది మన కోసం చేసుకుంటున్నాము, ఇతరులకి ఉపకారం చేయటం కోసం కాదు అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఇందులో అలవాటు చేసుకోవాలి. అలాగే మనకి ఈ శ్లోకం శరణం అశరణాః రంగరాజం భజామహ, శరణం భజామహ లేదా శరణం తిష్టమానం, శరణుగా నిలిచి ఉంటున్నాడు, అందరికీ దిక్కు అయి నిలిచి ఉంటున్నాడు ఆయన అనే దాన్ని మనం తీసుకుంటే, ఆ శరణ్యత్వం అనేది మనకు ఉండే చెడు పోవాలి, అలాగే మనకి మంచిని కలుగు చేయాలి. ఎప్పుడైనా రక్షకత్వం అన్న శరణ్యత్వము అన్న 2 లక్షణాలు ఉండాలి. ఒకటి, మన అనిష్టాలని పోగొట్టగలిగే సామర్థ్యం ఉంది అని అనిపించాలి. అంతేకాదు మనకి ఇష్టాలని కలిగించేటటువంటి అవకాశం ఉంది, సమర్థుడు అనేటటువంటి విషయం అనిపించాలి. అందుకే ఇక్కడ చూడండి, ఆయన అభయ అలాగే 3 ఆయుధాలని పట్టుకొని ఉన్న భుజములతో కూడినవాడు అనే పదాన్ని బట్టి మనకి అనిష్ట నివారకుడు అని స్పష్టంగా తెలుస్తుంది. ఆయుధాలు ధరించి మనకుండేటటువంటి అయిష్టాలని తొలగించేవాడు అని, దాని ద్వారా శరణ్యుడైనటువంటి స్వామిలో ఉండవలసిన అనిష్ట నివర్తకత్వం అనేటటువంటి సామర్థ్యాన్ని మనకి సూచిస్తున్నారు. అంతేనా? ఇష్టాన్ని కలిగించేవాడు అవుతున్నాడు. ఆవిస్మితేన వక్త్రేణ, నవ్వుతూ ఉండేటటువంటి ముఖము అంటే మనం ఏది అడిగితే ఏది మనకి మంచి అయితే ఆ మంచిని చెయ్యడానికి సుముఖుడై ఉన్నవాడు అని ఇష్టప్రాప్తి. ఈ 2 కూడా ఈ 2 భంగిమల ద్వారా స్వామిని సేవించినప్పుడు ఆయుధధారిగా ఉన్నవాడు అనిష్ట నివారకుడు అని అనిపించేటట్లుగా ఉన్నాడు. మందస్మితంతో ప్రేమగా మన వైపు చూస్తున్నటువంటి వాడు మనకి ఇష్టప్రాప్తిని కలిగిస్తాడు అనేటటువంటి ఒక ధైర్యాన్ని కలిగిస్తుంది. శరణ్యుడైన స్వామికి ఉండాల్సిన 2 లక్షణాలని మనకి అందులో తెలియచేశారు అని అనుకున్నాం. చూసే వాళ్ళకి ఎవరికి కూడా తృప్తి కలగదు అని అనుకుంటున్నాం. నిన్నను మనం చదువుకున్నప్పుడు భగవద్ రామానుజులు అనుసరించినటువంటి శరణాగతిలో ఒక పాదాన్ని, ఒక వాక్యాన్ని మనం అనుసంధానం చేసుకున్నాం. అనన్య శరణ శరణమహం ప్రపద్యే అంటారు. 5వ చూర్ణిక చివరిలో శరణాగతి చేస్తారు భగవద్ రామానుజులు. ఇక్కడ కూడా అశరణాః భజామహ అనడం అనన్య శరణ అనేటటువంటి రీతిని మనకి జ్ఞాపకం చేస్తోంది అని అనుకున్నాం. భగవద్ రామానుజులు శరణాగతి చేసిన తర్వాత మళ్ళీ 6వ చూర్ణిక దగ్గర నుంచి కొన్ని శ్లోకాలు ఉంటాయి. మీరు ఈ మధ్యదాకా చక్కగా చదువుకున్నారు కాబట్టి గుర్తు చేసుకోండి. అందులో ఆయన రామానుజుల వారు తానుగా చెప్పి ఇంతకు ముందు పౌరాణిక వచనాలన్నింటినీ కూడా క్రోడీకరిస్తూ మళ్ళీ శరణాగతే చేస్తారు మనకి. అందులో శరణాగతి చేసేటప్పుడు ఏది నాకు ఆధారం కాదు నువ్వు తప్ప అన్నప్పుడు అన్నీ విడిచిపెట్టేయాలి కదా. అందుకే
పితరం మాతరం దారాన్ పుత్రాన్ బంధూన్ సఖీన్ గురూన్ రత్నాని ధనధాన్యాని క్షేత్రాణి చ గృహాణి చ అని ఒక లిస్ట్ అవుట్ చేస్తున్నారు. తర్వాత సర్వధర్మాన్ పరిత్యజ్య ధర్మకామాంశ్చ సాక్షరాన్ లోక విక్రాంత చరణౌ శరణంతే వ్రజం విభో అనే పదం గుర్తుపెట్టుకోండి. లోక విక్రాంత చరణౌ శరణంతే అవ్రజం. నీ లోక విక్రాంత చరణుడవైనటువంటి నీ చరణములని నేను శరణు వేడుతున్నాను అంటారు. అందులో అంటే నిలిచి ఉండడం అనేది శరణు వేడడానికి తగినటువంటి ఒక సన్నివేశం అన్నమాట. అమ్మో మళ్ళీ దొరకరు స్వామివారు, ఇప్పుడే వెళ్ళాలి, ఇప్పుడే అడగాలి, ఇప్పుడే మనం ఏదో వారి చేత మంగళాశాసనం తీసుకోవాలి అని ఆ సమయాలని మనం ఎలా కనిపెట్టుకొని స్వామిని అనుసరించాలి అని అనుకుంటామో, శరణు వేడడానికి నిలిచి ఉన్నటువంటి లోక విక్రాంత శరణుడు అయి ఉన్నటువంటి వాడు అని అంటే ఇక్కడ తిష్టమానం అనేటటువంటి మాట మనకు అనిపిస్తుంది. ఆ లోక విక్రాంత చరణవు అనే దాంట్లో కూడా ఆ లోక విక్రాంత చరణుడు అంటే లోకాన్నంతటినీ కొలిచాడు. ఎవరి కోసం? మన కోసమే పాదాలని, అంటే తన పనిగా తాను ఆ పని చేశాడు. అంచేత అందులో సౌలభ్యం కనిపిస్తుంది. శరణంతే వ్రజం విభో అంటారు. విభువు అంటే పరత్వం కనిపిస్తుంది. పరత్వము ఉంది ఆయనలో, సౌలభ్యము ఉంది ఆయనలో. అలాంటి వాడిని మనం శరణు వేడాలి. శరణ్యుడైనటువంటి వాడు మనకి అనిష్టాలని తొలగించేవాడు కావాలి, ఇష్టాలని కలిగించేవాడు కావాలి అనే విషయం మనకి శరణాగతి చేశారు. అంటే నమ్మాళ్వార్లు ఎలాగైతే ఉలగముండ పెరువాయ అనే దశకంలో చివర అగలగిల్లే నిరయుమెన్నో అనే పాసనం ద్వారా వెంకటాద్రినాథుని యొక్క చరణ సన్నిధిలో శరణాగతి చేశారో అది జ్ఞప్తికి తెస్తారు ఇక్కడ భట్టరు వారు అని నిన్న మనం అనుసంధానం చేసుకున్నాం. అందులో మనం ఆ దేశకుల శ్లోకాలు 2 చెప్పుకుందాము అని అనుకుంటున్నాము. చాలా వరకు మనం వివరణ చేసుకున్నాం. ఇప్పుడు శ్రీ భూమి దేవులతో చూడబడుతున్నాడు, వారు కూడా తృప్తి తీరకుండా ఉంది, స్వామిని సదా సేవిస్తూ ఉన్నటువంటి వారు అని వర్ణన ఉంది. అలాగే ఆయుధాలని ధరించి ఉంటున్నాడు, ఆభరణాలని ధరించి ఉంటున్నాడు అని మనకి స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహ వైభవం కనిపిస్తోంది. అలాగే తననే తాను చూసుకుంటున్నాడు, మూలమూర్తే ఉత్సవమూర్తిగా అయి మన కోసం దిగి వచ్చాడు అని చాలా విషయాలని నిన్న మనం భగవద్ధ్యాన సోపానంలో ఉండేటటువంటి సన్నివేశంలో అనుసంధానం చేసుకున్నాం. ఇక్కడ భట్టరు వారి అనుభవంలో మనకి కనిపిస్తున్నదేమో ఉత్సవమూర్తి. ఉత్సవమూర్తిని వెనక నుంచి చూస్తున్నది ఎవరు అంటే మూలమూర్తి. అంటే ముందు ఉత్సవమూర్తి ఉన్నారు, వెనకని ధ్రువమూర్తి ఉన్నారు, వారు వెనక నుంచి చూస్తున్నారు అని వర్ణిస్తున్నారు భట్టరు వారు. దేశకులు భగవద్ధ్యాన సోపానం అనేటటువంటి స్తోత్రంలో మీ దగ్గర జాగ్రత్తగా ఉంటుందో ఉండదో అని నేనే అనుసంధానం చేస్తున్నాను. ఈ 2 శ్లోకాలు కూడా చక్కగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి శ్లోకాలు, అందుకే సమయం అయిపోతున్నా అనుసంధానం చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక శ్లోకం ఇప్పుడు చదవబోయేది భగవద్ధ్యాన సోపానం అనేటటువంటి స్తోత్రంలో 11వ శ్లోకం. అంటే ధ్యానం పూర్తి అయిన తర్వాత ఆ స్వామిని వచ్చి తన హృదయంలో నిలిచి ఉఠ్నమని చేసేటటువంటి ప్రార్థన అన్నమాట. కాంతోదారైః అయం ఇహ భుజైః కంకణ జ్యాకిణాంకైః లక్ష్మీధామ్నః పృథుల పరిఘైః లక్షితాభీతిహేతిః అగ్రే కించిత్ భుజగశయనః స్వాత్మనైవ ఆత్మనస్సన్ మధ్యే రంగం మమ చ హృదయే వర్తతే సావరోధః. అక్కడ దేశికులు ఏ సన్నివేశాన్ని చూపించారో దానికి ముందే భట్టరు వారి ఇక్కడ మనకు ఆ సన్నివేశాన్ని చూపిస్తున్నారు. సావరోధం, అవరోధం అంటే అంతఃపుర జనం, అంటే పత్ని సమేతుడై ఉన్నాడు. అభీతి హేతి, హేతి అంటే ఆయుధములు, అభీతి హేతి మనకి భయం కలగకుండా ఉండేటట్టుగా ఆయుధాలని ధరించి ఉన్నాడు. అంతేకాదు ఆ వక్షస్థలం మీద ఉండేటటువంటి అమ్మవార్ల యొక్క అంతఃపురానికి రక్షకంగా ఉండేటటువంటి పెద్ద అరదండాలలో ఉన్నాయట ఆయన యొక్క చేతులు. అంతేకాదు చాలా ఔదార్యం కలిగినటువంటి వాడు, ఆ భుజములకి ఔదార్యం ఉంది అంటూ చాలా వర్ణిస్తాడు. ఇందులో మనకి కావలసిన అంశం ఏమిటి? ఇందాక శ్లోకంలో పశ్చాత్
అహిపతి శయనేన ఆత్మనా అనే ప్రయోగం. ఇక్కడ ప్రయోగం చూడండి. అగ్రే కించిత్ భుజగశయనః స్వాత్మనైవా ఆత్మనః సన్. ఇక్కడ పశ్చాత్ అహిపతిశయనేన నంబెరుమాళ్ళు ముందు కనిపిస్తున్నారు, వెనకని మనకి చూస్తున్నటువంటి మూలమూర్తి కనిపిస్తున్నారు. ఈ శ్లోకంలో అగ్రే అంటే మూలమూర్తికి ఎదురుగా ఉన్నటువంటి మూలమూర్తిని ముందు చూస్తున్నాము. అగ్రే కించిత్ భుజగశయనః, ఆ భుజగశయనుడై ఉండేటటువంటి స్వామికి అగ్రే అంటే ముందర. ఇక్కడేమో ఇట్నుంచి అటు వెళ్ళాం, అక్కడేమో అట్నుంచిటు మనకి చూపిస్తున్నారు. ఆయన ఉత్సవమూర్తి మన దగ్గరికి వచ్చినట్లుగా స్వాత్మనైవా ఆత్మనః, అదే ఆత్మన అనేటటువంటి ఒక ప్రయోగం. తనని తానే చూసుకుంటూ ఉండేటటువంటి స్వామి. మధ్యే రంగం వర్తతే మమ హృదయే చ వర్తతే, నా హృదయంలోనూ ఉంటాడు, రంగమధ్యంలోనూ ఉంటాడు, శ్రీరంగంలోనూ ఉంటాడు అని అలా మూలమూర్తి ఉత్సవమూర్తిగా దిగి వచ్చినట్లుగా ఆయన నా హృదయంలోకి కూడా రావాలి అని ప్రార్థన చేస్తారు దేశికులు. ఈ భావన మనకి ఇక్కడ ఈ శ్లోకంలో కనిపిస్తుంది. అలాగే సమస్త పరివారాయ అని మనం చివరిలో చదువుకునేటటువంటి వాక్యాన్ని సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః అని మనం అనుసంధానం చేస్తాం కదా. అలాగే దేవనాయక పంచాశత్ అని మరొక స్తోత్రం ఉంది. ఇది కూడా దేశికులు అందించినటువంటి స్తోత్రమే. తిరువయీంద్రపురం అని వారక్కడ చాలా రోజులు ఉంటున్నారు, ఇంచుమించుగా 40 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. ఎన్నో కృతులు అక్కడ వారు మనకి రచించి అందించారు. అందులో అక్కడ ఉండేటటువంటి పెరుమాళ్ళు దేవనాథుడు అనేటటువంటి స్వామి, ఆయన భార్య అమ్మవారికి హేమాబ్జవల్లి అని అంటారు. ఆ దేవనాథ స్వామిని గురించి ఒక 50 శ్లోకాలు రచించారు. 50 అంటే కరెక్ట్ గా 50 ఉండవు, 53 శ్లోకాలు ఉంటాయి. అందులో ఇక్కడ ఎలా వర్ణన ఉందో అలాంటి వర్ణనే కలిగినటువంటి 14వ శ్లోకం నెంబర్ చెప్తున్నాను, ఎవరైనా నెట్లో తర్వాత వెతుక్కోండి లేదా పుస్తకం ఉంటే చూసుకోండి. భూషాయుధైరధిగతం, ఆయుధాలతో భూషాలతో కూడినవాడు. అంటే ఈ భూషణములు కాని ఆయుధములు కాని స్వామి దగ్గరికి చేరడం దేనికోసం అంటే స్వామికి అందాన్ని కలిగించడం కోసం కాదు, తమ అందాన్ని పెంచుకోవడం కోసం అని చెప్తారు. నిజ కాంతి హేతోహో, తమ వైభవం పెరగడం కోసం. భుక్త ప్రియాభిః అనిమేష విలోచనాభిః, ఇందాక నయన చుళకనైః అని వచ్చింది చూసారా, శ్రీభూమిభ్యాం అన్నదానికి ఇది ప్రమాణం అన్నమాట. భుక్త ప్రియాభిః అనిమేష విలోచనాభిః, కనురెప్ప వెయ్యకుండా అలా సేవిస్తున్నారు అమ్మవార్లు. ప్రత్యంగపూర్ణ సుషమా సుభగం, ప్రతి దివ్య అవయవంలోనూ కూడా అద్భుతమైనటువంటి కాంతి నిండి ఉంది. సుషమా అంటే కాంతి. సుషమా సుభగం వపుహూతే, ఇవాళే కనిపిస్తాడు నంబెరుమాళ్, తర్వాత మనం ముందుకు వెళ్ళిపోతాం. ఆ తర్వాత మనకి ఆ సేనించినటువంటి స్వామినే చూస్తాం. అందుకే ఇవాళ ఆ దివ్య మంగళ విగ్రహాన్ని కనులారా సేవిద్దాం. అంత అద్భుతంగా ఉందయ్యా, కాంతిమంతంగా. వపుస్తే దృష్ట్వా, చూసి, దృశౌ విబుధనాథ, నా కన్నులు, ఓ స్వామి దేవనాథ నా కన్నులు నా తృప్యతో మే, తృప్తి తీరడం లేదయ్యా స్వామి, నిన్ను సేవించిన కొద్దీ ఇంకా 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 సేవించాలనే అనిపిస్తోంది అని. అలాంటి అతృప్త్యా సేవ్యమాన అమృతౌఘం అనడానికి ఈ శ్లోకాన్ని మనం ఒకటి తనని తానే చూసుకోవడానికి భగవద్ధ్యాన సోపానంలో, అమ్మవార్లతో చూడబడము తృప్తి కలగకపోవటము అనడానికి దేవనాయక పంచాశతిలో ఉండేటటువంటి శ్లోకాన్ని మనం తలుచుకుంటూ ఇప్పుడు ఈ ఈ ప్రక్రియలో నంబెరుమాళ్ళని సేవించి నిన్న మనం శరణాగతి చేసాం కదా. శరణాగతి చేసిన తర్వాత ఏం చేయాలి అంటే స్వామికి సేవ చెయ్యాలి, కైంకర్యం చెయ్యాలి. ద్వైమంత్రంలో 2 ఖండాలు, ఒకటి శరణాగతిని చెప్తుంది, మరొకటి కైంకర్యాన్ని చెప్తుంది. ఇప్పుడు శ్రీమతే రామానుజాయ నమః అని అన్నట్టుగా ఈ శ్లోకంలో మనం స్వామి యొక్క కైంకర్యాన్ని ప్రార్థన చేసుకుంటున్నాం అన్నమాట. భట్టర్ వారు మనకి ఈ 63వ శ్లోకం దగ్గర నుంచి 76వ శ్లోకం వరకు
నంబెరుమాళ్ళని వర్ణించారు. 63వ శ్లోకం గుర్తుంది కదా, ఉత్ఫుల్ల పంకజ తటాకం అని. రేపు మొత్తం అన్ని శ్లోకాలు చదువుకుంటూ ముందుకెళదాం. అందులో అక్కడి నుంచి నిన్నటి శ్లోకం వరకు రంగనాథుడిని లేదా పరమాత్మని ఉపాయము అనగా చెప్పారు, ఉపాయంగా చెప్పారు. ఈ శ్లోకంలో అంటే ఇవాళ మనం చదువుకునేటటువంటి శ్లోకంలో ఆయనే ఉపేయము అని కూడా చెప్తున్నారు. ఏదైనా ఒక సాధనని బట్టి మనం ఆయన దగ్గరికి చేరితే మనకి లభించే ఫలం మరొక ఫలం కాదు, స్వామే మనకి ఫలం. స్వామే ఫలం అంటే మళ్ళీ స్వామి యొక్క దాస్యమే మనకి ఫలం అనేటటువంటి మాటని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఈ శ్లోకం కూడా ముచ్చటగా 3 శ్లోకాలు గుర్తుపెట్టుకోండి. అన్ని శ్లోకాలు కాకపోయినా రంగరాజస్తవం అనుసంధానం చేసుకున్న ఫలంగా మనకి కనీసం 3 శ్లోకాలైనా గుర్తులో ఉండాలి. అందులో కావేరీ అవిగాహిషేయ అయిపోయింది మనకి, మీరు చదువుతున్నారో లేదో. అలాగే యద్బృందావన పండితం రోజు చదువుకుంటున్నా. ఇప్పుడు ఆ శ్లోకం కష్టమని అనిపిస్తుందా చెప్పండి? ఎంత సులభంగా మనం దాన్ని అనుసంధానం చేసేసుకుంటున్నాము. అంచేత మనకి ఆ ఆ స్వామి యొక్క పాదము మంగళములను కలిగించుగాక అని ఆ శ్లోకాన్ని గుర్తుపెట్టుకుందాం. మధ్యలో ఇవాళ మనం చదువుకునేటటువంటి శ్లోకం ఆ స్వామికి నేను దాస్యము చేయుదును గాక అని చెప్పేటటువంటి శ్లోకాన్ని 3 గుర్తుపెట్టుకుందాం. ముందుకి మనం సాగుదాము. అక్కర్లేదు 3 కాదు, మనకంటూ ఇచ్చినవన్నీ మనం గుర్తు పెట్టుకోగలుగుతాం. ఎంతేతంటే సాధన చేస్తే సాధించలేనిది ఏది ఉండదు. ఇది వరకు నూతులు ఉండేవి, నూతుల్లో నీళ్లు తోడుకుని మనం ఉపయోగించుకునేటటువంటి స్థితి ఉండేది. అలా నూతిలో నీళ్లు తోడడానికి మామూలు వాళ్ళైతే బాల్చీలతో తోడుకున్న చిన్న బకెట్స్ తో, మడి వాళ్ళైతే చాదలతో తోడుతూ ఉండేవారు. మా కుటుంబాలలో అయితే అందరికీ బాగా తెలుసు. అలా ఆ నూతిలో చాద వేసి నీరు తోడి ఆ చాదని తెచ్చి ఆ నూతి గట్టు మీద పెట్టి అప్పుడు ఆ ఉరి విప్పి ఆ చాదతో నీళ్ళని పట్టుకుని వెళ్ళేవారు. అలా చాద పెట్టగా ఆ నూతి గట్టు అలా చిన్న గొయ్యిలాగా అయ్యేది. అక్కడ చాద పెట్టడానికి తగినట్లుగా ఒక మట్టు పెట్టినట్లుగా ఆ రాయి అలా అరిగి ఒక గురుతు ఏర్పడేది అనమాట. అంతెందుకు, నంబిళ్ళయ్య వారు కాలక్షేపం సాయించినటువంటి స్తంభం ఎలా అయింది? కొంచెం వంపు తిరిగి ఉంటుందో ఉండదా? అది రాయేనా? ఆ రాయిని ఎవరు చెక్కారు, ఎవరు దాన్ని వంచారు అంటే అది నిత్యము చేసినటువంటి ఒక పని వల్ల దాంట్లో ఆ రకమైనటువంటి అరుగుదల ఏర్పడిందా లేదా? ఆ రాళ్ల కంటే మనం ఏమీ కఠినలం కాదు, అంతకంటే మనం మార్పు లేని వాళ్ళం కాదు. అంచేత ఇప్పుడు మీరు సెకండ్ స్టేజ్ లో ఉంటారు. ఎందుకంటే బైహార్ట్ చేస్తూ ఉంటారు, కానీ ఒక్క శ్లోకం కూడా మళ్ళీ నిద్ర లేచేసరికి గుర్తుండదు. ముందు రోజు చాలా చదువుకుంటారు, కానీ మళ్ళీ చూడకుండా అనుసంధానం చేయాలంటే మధ్యలో అడ్డుతూనే ఉంటుంది. బెంగ పడకండి, ఇది సెకండ్ స్టేజ్ మాత్రమే, ఇది లాస్ట్ స్టేజ్ కాదు. ఇంకా దీని తర్వాత స్టేజ్లు వస్తాయి, దీని తర్వాత స్టేజ్లు కూడా మీకు ఉంటాయి. అంచేత ఈ సెకండ్ స్టేజ్ వచ్చేసరికి ఏంటో ఎంత చదివినా గుర్తుండటం లేదు, ఎందుకు వచ్చిన బాధ, ఇందులోంచి డిలీట్ అయిపోదామా అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే దీన్ని సాధించి శోధించి స్వామి సన్నిధిలో సమర్పించి ఆయనకి ఆనందాన్ని కలిగించాలనేటటువంటి ఆత్రత ఉన్నప్పుడు ఈ స్టేజ్లన్నీ దాటి మనం ఈ మెట్లన్నీ ఎక్కి మనం పైకి వెళ్ళిపోవలసినదే. అందుకని ముందు ఉత్సాహంగా బయలుదేరినప్పుడు చాలా వరకు మెట్లు ఎక్కుతాం, తర్వాత మొదలవుతుంది చూసారా ఆయాసం, అది గడిచిపోవాలి. అప్పుడు మళ్ళీ లాస్ట్ స్టేజ్ లో చాలా తొందరగా మనం వెళ్ళిపోతాం. ఇంకా మీకోసం నేను చాలా ప్లాన్ చేస్తున్నాను. మీరు ఈ ఘట్టంలోంచి బయటకు వస్తే తర్వాత ర్యాపిడ్ ఫైర్ రౌండ్స్ కూడా నేను ప్లాన్ చేస్తున్నాను మీకోసం. అందులో మీలో మీకే ఏ టీం కంటే ఏ టీంకి ఏదా స్పర్ధ పెట్టాలి అని కూడా నేను ఆలోచిస్తున్నాను. స్పర్ధయా వర్ధతే విద్య కాబట్టి ఇప్పుడు అందరూ ఒకే రకమైన ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఇంకా మనం ముందుకు సాగుదా, ఎవ్వరూ నిరుత్సాహపడకండి అని మాత్రమే సూచన చేస్తూ, స్వామి యొక్క దాస్యం ఇది, స్వామి యొక్క కైంకర్యం ఇది. ఆ కైంకర్యాన్ని కోరి అందుకుని చెయ్యాలి. కానీ మనకి భగవంతుడు ఇచ్చాడు, తానే తోపించాడు. అందుకని ఈ కైంకర్యాన్ని మనం వదులుకోవద్దు అని సూచిస్తూ శ్లోకానుసంధానం చేసుకుందాం. ఆర్తాపాశ్రయమర్తికల్పకమసహ్యాగస్కరక్ష్మాతలం సద్య సంశ్రిత కామధేనుమభియత్ సర్వస్వమస్మత్తనం
శ్రీరంగేశ్వరమాశ్రయేమ కమలాచక్షుః మహీజీవితం శ్రీరంగే ససుఖాకరోతు సుచిరం దాస్యం చ దత్తాం మయి. మరొక్కసారి చదువుతున్నాను, గమనించండి. ఆర్తాపాశ్రయం అర్థికల్పకం అసహ్యాగస్కరక్ష్మాతలం సద్యః సంశ్రితకామధేనుం అభియత్ సర్వస్వమస్మత్తనం శ్రీరంగేశ్వరమాశ్రయేమ కమలాచక్షుః మహీజీవితం శ్రీరంగే ససుఖాకరోతు శుచిరం దాస్యం చ దత్తాం మయి. ఇది శ్లోకం. ఇది ఒషివిల్ కాలమెల్లాం అనేటటువంటి దశకాన్ని మనకి స్మరింపచేస్తుంది. మనకి నమ్మాళ్ళవార్లు ముందు ఫలాన్ని తర్వాత సాధనాన్ని చెప్పినారు. ముందు ఒషివిల్ కాలమెల్లాం, తర్వాత అగలగిల్లేన్. అగలగిల్లేన్ నిన్న మనం ఆ భావనని తలుచుకున్నాం. ఇప్పుడు ఇందులో శుచిరం దాస్యంచ దత్తాం మయి, మయి నాయందు, దాస్యంచ దాస్యమును కూడా, దత్తాం కలుగజేయుగాక అని అర్థం అన్నమాట. దత్తాం అనేది ఇందులో క్రియాపదం. ముందుగా మీకు చివరిలో చదవాల్సిన పాసురాలు చెప్పేస్తాను, తర్వాత మళ్ళీ మర్చిపోతాం. తిరువాయుమొழிలో 5:1-8 పాసురం. తిరువాయుమొഴി 5:1-8. முதல் திருவந்தாதிలో 30వ పాసురం. முதல் తిరువందాదిలో 30వ పాసురం. జ్ఞానసారం అని నిత్యానుసంధానంలో ఉంటుంది. మిగిలిన వారి అందరి దగ్గర ఉందో లేదో, నిత్యానుసంధానంలో అయితే పెద్ద నిత్యానుసంధానంలో ఉంటుంది. అందులో ఇదివరకు ఈ శ్లోకం మనం పాసురం ఒకసారి చదువుకున్నాము. అందులో 25వ పాసురం. జ్ఞానసారంలో 25, முதல் తిరువందాదిలో 30, తిరువాయుమొழிలో 5:1-8. చాలు, ఇంతవరకు చాలు. ఈ మూడింటికి మీరు సంసిద్ధంగా ఉండండి. ఈ శ్లోకంలో దత్తాం అంటే కలుగజేయుగాక అని అర్థం. ఏం కలిగాలి, ఏం కలిగించాలి, ఏం మనకు అందించాలి అనంటే దాస్యం దత్తాం అంటున్నారు. దాస్యమును ఇవ్వుగాక. ఎవరకు? మయి దత్తం, నాయందు ఆ దాస్య భావనను కలుగచేయుగాక, నేను ఆయనకి దాసుడను అయ్యేటట్లుగా చేయుగాక అని అంటున్నారు. దాస్య వృత్తిని కూడా అంటున్నారు. కూడా అంటంలో అంటే అంతకుముందు ఇంకేమైనా చెప్పారా, లేక ఇది కేవలం ఆనుషంగికంగా చెప్తున్నారా అనే దాన్ని తర్వాత మనం వివరణ చేసుకుందాం. ఇందులో స్వామిని ఎన్ని రకాలైనటువంటి రూపకాలతో చెప్తున్నారో చెప్పలేదు మనం. ఇందులో చెప్పినన్ని విధాలుగా స్వామిని ఇంకెక్కడ చెప్పి ఉండరేమో ప్రారంభం చేస్తున్నారు. మొదట ఆర్తాపాశ్రయం. అపాశ్రయం అంటే ఆలంబము అని అర్థం అన్నమాట, ఆధారము అని అర్థం. ఆర్తాపాశ్రయం, ఆర్తులకు ఆలంబము అయిన వాడు, ఆర్తులకు ఆశ్రయము అయిన వాడు అని అర్థం. అందాక మనం పారిజాత, పత్రలహ పారిజాత అని చదువుకున్నప్పుడు నివాస వృక్షం అనే ఒక శ్లోకం చెప్పుకున్నాను చూసారా. అలాగా పక్షులన్నింటికి ఎలాగైతే వృక్షము ఆశ్రయమవుతుందో, మనందరికీ కూడా ఎలాగైతే వృక్షము ఆశ్రయమవుతుందో, అలాగే పరమాత్మ ఒక ఆశ్రయము అంటున్నారు. ఎవరికి ఆశ్రయం అంటే ఆర్తులకి ఆశ్రయము అని ఆశ్రయంగా చెప్తున్నారు ఒక రూపకం. తర్వాత అర్థి కల్పకం, అర్థులకు కల్పవృక్షము వంటి వాడు అని కల్పకంగా రూపకం చేస్తున్నారు. అంటే ఆయనే కల్పకం, ఆయనే ఆశ్రయం. కల్పకము వంటివాడు కాదు, కల్పకమే ఆయన, ఆశ్రయమే ఆయన. అయితే కోరే వాళ్లలో ఉండేటటువంటి వైవిధ్యాన్ని బట్టి చెప్తున్నారు. ఆర్తులకి ఆశ్రయము, అర్థులకి కల్పకము. ఈ ఆర్తుడు, అర్థుడు అనే, అర్థులు అనే పదాలు వచ్చేసరికల్లా భగవద్గీతలో శ్లోకం మనకి జ్ఞాపకం రావాలి. ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ. భగవంతుణ్ణి చేరేవాళ్ళు వాళ్ళ ఆ 4 రకాలే అని కదా ఆయన చెప్పాడు. అంచేత ఆర్తులు వచ్చారు, అర్థులు వచ్చారు.
అర్థులకి కల్పవృక్షం లాంటివాడు అని అర్థం. మనం పారిజాత వృక్షం దగ్గరే ఈ కల్పవృక్షము అంటే నందన తరువు అని దేవవృక్షము అని చెప్తున్నాం. ప్రధానంగా కల్పవృక్షం అని అనేసరికల్లా కోరినది ఏదైనా ఇవ్వగలిగేటటువంటి సామర్థ్యం కలిగినది అని భావన మనకు వస్తుంది. అసహ్య, ఈ అసహ్య పదం మనకి శరణాగతి గద్యంలో పదే 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 వస్తుంది. ఒకసారి అది జ్ఞాపకం పెట్టుకోండి. అసహ్యాపచార అనే పదం గుర్తు తెచ్చుకుందాం. అసహ్య అంటే సహించటానికి వీలు కాని, అగస్కరం, ఆగములంటే పాపములు, అగస్కరులు అంటే పాపములు చేసేటటువంటి వారు. ఎలాంటి పాపములు? సహించటానికి వీలు కాని పాపములు అని అర్థం. అసహ్యాగస్కర, అలాంటి కూడని పనులు చేసిన వారి విషయంలో స్వామి ఎలాంటి వాడుట? క్ష్మాతలం అంటున్నారు. ఒక మహాభూమి లాంటి వాడు. భూమి అంటే ఓరిమికి క్షమ అని చెప్తున్నాను చూసారా? అలాగా ఆవిడ భూదేవండి, భూదేవంత ఓరిమండి అని మనం భూదేవి అని ఎప్పుడు చెప్తున్నాము అంటే ఓరిచ్చి ఉండడం. ఎన్ని తప్పులు చేసినా వాళ్ళని హక్కున చేర్చుకోవడం. భూమి మీద ఉంటూ భూమి విషయంలో మనం ఎన్ని రకాలైనటువంటి తప్పులో చేస్తున్నాం. భరించటానికి వీలు లేని పాపములు చేస్తున్నాం. అయినా అసహ్యాగస్కర క్ష్మాతలం, 3 రూపకాలు వచ్చాయి చూడండి. ఒకటి ఆయన నివాస వృక్షము, ఆశ్రయము. 2 కల్పకము. 3 మహీమండలము, భూమండలము. క్ష్మాతలము, క్షమ అనేటటువంటి లక్షణాన్ని సూచిస్తున్నారనమాట ఇందులో. సద్య సంశ్రిత కామధేనో, సద్య ఇంతకు ముందు లేదు, ఇప్పుడే పట్టుకున్నాడు ఆయన కాళ్ళు అంతే. అలా అప్పుడే ఆశ్రయించిన అంటే కొత్తగా తనని ఆశ్రయించినటువంటి వారికి కామధేను, కామధేనువు లాంటి వాడు అంటున్నారు. కల్పవృక్షము ఆయనే, కామధేనువు ఆయనే, భూమి ఆయనే, ఆశ్రయము ఆయనే అని 4 వచ్చాయి. ఇంకా అభియత్ సర్వస్వం, అభియత్ అంటే అభిముఖులై ఆయన దగ్గరికి వెళుతున్నటువంటి వారు, ఆయనే కావాలని ఆయన విషయంలో ఆభిముఖ్యం కలిగినటువంటి వారు అంటే ముముక్షువులైనటువంటి ఆళ్వార్ల లాంటి వారనమాట. అభియత్ సర్వస్వం, ఇంకా కల్పవృక్షమనో, కామధేనువనో, ఆశ్రయము అనో, క్షమ అనో ఏమి చెప్పక్కర్లేదు. సర్వస్వం, వాళ్ళకైతే ఆయన అన్ని, వాళ్ళు ఏదనుకుంటే అది. ఇదే కదా ఆళ్వార్ల భావన. ఉన్నం సోరు పరుగు నీరు, అంతేకాదు ధనము వాళ్లే, కీర్తి వాళ్లే, అందమైన స్త్రీలు వాళ్లే. అదే పాసురం మనం తర్వాత అనుసంధానం చేసుకుంటాం. అభియత్ అభిముఖంగా చేరేవారు అంటే ముముక్షువులు, భక్తులు, ఆశ్రితులు. అలాంటి వారి విషయంలో సర్వస్వం అన్నీ తానే అయినటువంటి వాడు. ఇంకా మనకు మన విషయంలో అస్మద్ధనం, మా డబ్బు అంటున్నారు. ఈ ధనం అనే పదం ఇంతకు ముందు కూడా వచ్చింది కదా మనకి. నా ప్రాణము, నా ధనము అని మనం చెప్పినట్లుగా రంగధనం అనుభూష విభూషణయో అనేటటువంటి శ్లోకం దగ్గర రంగధనం అనే ప్రయోగాన్ని మనం విన్నాం కదా. అస్మత్తనం, మనందరి తరఫున భట్టర్ వారు చెప్తున్నారు, మాకు సంపద, మా సంపద ఆయన అంటున్నారు. మనం అంటే ఎలాంటి వాళ్ళం? సామాన్యులం. మనకి డబ్బే ప్రాణం, మనకి డబ్బే రక్షకం, మనకి డబ్బే ఆనందాన్ని కలిగించేది. అంటే ధనం అని అనడంలో రక్షకమైన వాడు, భోగ్యమైన వాడు అనేటటువంటి అర్థంలో చెప్తున్నారు. అస్మద్ధనం, మనందరికీ ఆయన ధనమైనటువంటి వాడు అని చెప్తున్నారు. ఎవరైంతకి ఆయన? శ్రీరంగేశ్వరం, ఆయనే శ్రీరంగేశ్వరుడు. శ్రీ ఈశ్వరుడు, రంగానికి ఈశ్వరుడు, శ్రీరంగేశ్వరం. అలాంటి శ్రీరంగేశ్వరుని ఆశ్రయేమా, ఇది కూడా క్రియాపదం. ఇందాక మనం దత్తాం అనేటటువంటి క్రియాపదాన్ని చెప్పుకున్నాం చూసారా, అది ఆయన చేయాల్సిన పని, ఇది మనం చేయాల్సిన పనిని చెప్తోంది. మనం ఏం చేయాలి? ఇంత గొప్పవాడిని, ఇలాంటి రకరకాలైనటువంటి వైభవాలు కలిగినటువంటి స్వామిని ఆశ్రయేమా, ఆశ్రయింతుము గాక, ఆశ్రయిస్తాము అని అంటున్నారనమాట. శ్రీరంగేశ్వరం ఆశ్రయేమా. పైన ఇన్ని గొప్పతనాలు చెప్పారు కదా, ఇవన్నీ ఆయనకి ఎలా వచ్చాయండి అని మీకు సందేహం అర్థం లేదు. ఇవన్నీ కలిగిన వాడే ఆయన.
ఎంచేత అంటే మహిషీమణులతో కూడి ఉన్నవాడు కాబట్టి ఆయన. కమలా చక్షు, కమలాదేవికి కన్ను అయినవాడు అని ఒక అర్థం. కమలాదేవే కన్నుగా కలిగినవాడు. నిన్న మనం చెప్పుకున్నాం చంద్ర సూర్యౌష నేత్రే అని. స్వామి నేత్రాలేవి అనేసరికల్లా చంద్రుడు సూర్యుడు అని తడుముకోకుండా మనం సమాధానం చెప్పేస్తాం. కానీ ఆయన నేత్రం ఎవరు? అమ్మవారే నేత్రం. కమలముల వంటి నేత్రములు అని వింటున్నాం, కానీ కమలే నేత్రం అంటున్నారు భట్టర్ వారు. అది విశేషం. పుండరీక దళామల ఆయతే క్షణుడు అని శృతి చెప్పింది. భట్టర్ వారు ఏం చెప్తున్నారు? కమలములు కాదు నేత్రములు, కమలాదేవి నేత్రము అంటున్నారు. కమలాదేవి నేత్రం అని అనడంలో అర్థం ఏమిటి అంటే, లక్ష్మీ అమ్మవారు మనందరికీ తల్లి, అస్మత్ జనని, మన అస్మన్మాత అని కదా చెప్పారు మనకి రామానుజుల వారు. అంచేత తల్లి ఆయనకి నేత్రమైతే, అమ్మవారే నేత్రమైతే, తల్లి ఎప్పుడూ తన పిల్లలలో ఉండేటటువంటి తప్పులని ఎంచదు, చూడదు, వాటిని పట్టించుకోదు. అంచేత ఆమె నేత్రంగా ఉంటే భగవంతుడు కూడా మన తప్పులని చూసే అవకాశమే లేదు, కాబట్టి మనని అనుగ్రహిస్తాడు అంటూ కమలా చక్షు, అమ్మవార్లతో కూడి ఉన్నవాడే ఇన్ని రకాలుగా మనకి ఉపయోగపడేవాడు అవుతున్నాడు. మహీ జీవితం, ఇద్దరు అమ్మవార్లు కదా. అమల ఇటువైపు లక్ష్మీ అమ్మవారు, ఒకవైపు భూదేవి ఉంటారు. మహీ అంటే భూమి, మహీ జీవితం, జీవితం అంటే ప్రాణం అని అర్థం అనమాట. ఇందాక అస్మద్ధనం అని అన్నారు. ఎంత సంపద అయినా సరే అది చైతన్య రహితం. అందుకని ధనం అన్న కంటే కూడా జీవితం అంటే ప్రాణం, ఇది చైతన్యవంతమైనది. ఆయన మహీ జీవితం. అమ్మవారు భూదేవే ప్రాణముగా కలిగినవాడు, భూదేవికి ప్రాణమైనటువంటి వాడు అనేటటువంటి దృష్టితో అమ్మవార్లిద్దరినీ కూడి ఉన్నటువంటి ఆ స్వామిని శ్రీరంగే, అలాంటి స్వామి శ్రీరంగే, శ్రీరంగమునందు మనలను సుఖా కరోతు, మరొక క్రియాపదం వస్తుంది చూడండి. కరోతు అనేది క్రియాపదం. సుఖా కరోతు అంటున్నారు, సుఖింపచేయుగాక. అందులో సుచిరం అని మరొక పదం ఉంది చూడండి. సుచిరం సుఖా కరోతు, అందులో సుఖం అని పదం వాడుతాం, కానీ భట్టర్ వారి ప్రయోగం చూడండి, సుఖా అని దీర్ఘంగా తీస్తున్నారు. ఎందుకు ఈ దీర్ఘంగా తీయడం అంటే, స్వామి వల్ల మనకి కలిగేటటువంటి సౌఖ్యము చిరకాలము ఉండాలి, ఎప్పటికీ ఉండాలి. చిన్నప్పుడు కథలు చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకునే వాళ్ళం కదా, అనగనగనగా ఒక ఊళ్ళో ఒక పే అని ఆగిపోయేవాళ్ళం. పెద్ద చెట్టు అని ఆ పే అని ఎంత ఆగితే అంత పెద్దది అని వచ్చేటట్లుగా కదా. అలాగే ఇక్కడ సుఖాకరోతు అనే ప్రయోగం చేస్తున్నారు. ఆ సుఖం ఇవాళ ఉండి రేపు పోయేది కాదు, చిరకాలం ఉండాలి. సుచిరం చిరకాలము, సుఖాకరోతు శ్రీరంగమునందు మమ్మల్ని సుఖింపచేయుగాక. అంతేకాదు దాస్యంచ దత్తాం, ఎప్పుడు దాస్యము కూడా ఇచ్చుగాక. అందుకని దాస్యంచ అంటే మనకి సౌఖ్యమును కలుగజేయాలి, తన దాస్యాన్ని మనకి ఇచ్చేవాడు కావాలి. ఆ దాస్యం మనం ఎక్కడ చేసుకోవాలి? శ్రీరంగంలోనే చేసుకోవాలి. మనం ఎవరిని ఆశ్రయిస్తే మనకి లాభం కలుగుతుంది? శ్రీరంగనాథుణ్ణి ఆశ్రయిస్తున్నాం కనుక అంటూ స్వామిని ఆశ్రయించి స్వామి ద్వారా స్వామి సేవా భాగ్యాన్ని పొందేటటువంటి ఒక విన్నపం ఇందులో చేస్తున్నారు. ఇక నంబెరుమాళ్ళకి ఒక బాయ్ చెప్పి వెళ్ళిపోతాం కాబట్టి, స్వామి నిన్ను వదలటం లేదు, నీ రూపమే మరొక రూపాన్ని మేము పొందబోతున్నాము, ఆశ్రయించేశాం నిన్ను. ఆ ఆశ్రయించినటువంటి నువ్వు ఎవరికి ఏది కావాలంటే వాటిని అన్నింటినీ ఇచ్చేవాడివి అవుతావు, కాబట్టి నాకు సౌఖ్యాన్ని ఇవ్వాలి, నన్ను దాసునిగా నువ్వు స్వీకరించాలి అనేటటువంటి ఒక విన్నపం చేస్తున్నారు. ఇందులో నిన్న
కిరీటం గురించి నిన్న మొన్నను మనం చెప్పుకున్నాం. ఆయత్ కిరీటం అన్న చోట చెప్పుకున్నాం చూసారా. ఆ కిరీటం అంటే మిగిలిన కిరీటాలన్నింటికి అయితే, ఇంకెవరి శిరస్సులనైనా అధివసించిన కిరీటాలకైతే ఆ కిరీటాలు స్వామి యొక్క చరణ స్పర్శని మాత్రమే పొందుతాయి, లేదా ఎవరి దగ్గరైనా వంగి ఉండాలి. కానీ స్వామి శిరస్సును అలంకరించినటువంటి కిరీటం అయితే ఆ స్వామికి అది ఒక అద్భుతమైనటువంటి భాగ్యంగా భావించి ఆ కిరీటం ఆనందాన్ని పొందుతోంది. ఆయత్ కిరీటం అని అనుకుంటున్నాం. స్వాతి నిన్న తన మనస్సులో కలిగిన భావాలని ఊరికే నోట్ చేసి నాకు ఫార్వర్డ్ చేసింది. చాలా సంతోషం కలిగింది అనుకోండి. పిల్లలలో అలాంటి ఒక సంస్కారం ఉండి ఆచార్యుల విషయంలో, గ్రంథాల విషయంలో అంత మంచి భావనలు కలగడం మనసారా నేను మంగళాశాసనం చేస్తున్నాను. అందులో ఒక సందేహాన్ని వ్యక్తం చేసింది. మామూలుగా మనకి దిగాల్సిన రేవు పాదాలు అని అంటారు కదా. ఎవరైనా పాదాల దగ్గరికి చేరాలి, పాదాల దగ్గరికి చేరాలి అని అనుకుంటాము. ఇప్పుడు కిరీటం శిరస్సును అధివసించి ఉంది అని అన్నారు. దాంట్లో ఏమైనా ఒక ప్రత్యేకత ఏమైనా ఉందా, విశేషం ఏమైనా ఉంటుందా, ఎలా భావించాలి అని అడిగింది. ఇప్పుడు ఇక్కడ కూడా శ్రీరంగే ససుఖాకరోతు అన్న చోట దాస్యంచ ధత్తామయి అని అనడంలో ఆ సన్నివేశమే మనం ఇక్కడ సమన్వయం చేసుకోవచ్చు. భగవంతుడు తన దగ్గరికి చేరినటువంటి వారికి వారు కోరినవి ఇస్తాడు, తనని తాను ఇచ్చుకుంటాడు కదా. ఇది కదా మనం చేస్తున్నాము, తెలుసుకుంటున్నాము. అందుకే ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని అని నలుగురిని చెప్పినప్పుడు పైన లిస్ట్ అవుట్ చేసినప్పుడు ఆ నలుగురు గురించి మనకి ప్రస్తావన చేశారు. ఆ చేసి జ్ఞాని అయినటువంటి వాడు ఏం అడుగుతాడు అంటే, ధనవంతుడి దగ్గరికి వెళ్ళి నీ దగ్గర ఉన్నటువంటి ధనం మాకు ఇవ్వు అని అడుగుతాం. అలా కాకుండా ధనాన్నే కోరడం. అందుకే అస్మద్ధనం అని అన్నాడు చూసారా. ధనవంతుడు ఉదారుడు కావడం కాదు, ధనమే ఆయన అని అన్నారు. అలాగే జ్ఞానులైనటువంటి వారు భగవంతుడు ఇచ్చే ఫలితాలని కోరరు, భగవంతుణ్ణే కోరుకుంటారు. భగవంతుణ్ణే ఎవరైతే కోరుకుంటారో వారికి తనని తాను ఇచ్చుకుంటాడు. అలా ఇవ్వడం కోసమే కదా ఆయన ఉన్నాడు అని. ఎవరైతే తనని కోరుకుంటారో తనని తాను ఇచ్చుకుంటాడు. ఎవరైతే తన నుంచి కొన్ని ప్రయోజనాలని కోరుకుంటారో ఆ ప్రయోజనాలని ఇచ్చేవాడు అవుతాడు. కోరికలు కోరకండి, భగవంతుణ్ణి సేవించండి అని మన వాళ్ళు చెప్పడం, కోరికలు కోరవద్దు అనడంలో కోరికలు ఉండకూడదు అని అనటం లేదు. మనం కోరికలు కోరితే మనం నష్టపోతాం. భగవంతుడిని మనం కోరితే భగవంతుడి ద్వారా భగవంతుడిదంతా మనకే వస్తుంది. భగవంతుణ్ణి కోరాలనేటటువంటి స్థితి మనకు ఆలోచన రాదు కాబట్టి మనం ఆయన దగ్గర నుంచి రకరకాలైనటువంటి ఫలితాలని కోరుతూ ఉంటాము అని అంటారు. ఇప్పుడు అభియత్ సర్వస్వం అనే పదం ఉంది చూసారా. ముముక్షువులైనటువంటి ఆళ్వార్లందరూ ఏం కోరుకున్నారు అంటే, నీ నుంచి మాకు మోక్షం కావాలి అని కోరుకోలేదు, నువ్వే రావాలి, నువ్వే కనపడాలి, నిన్నే పొందాలి అని ఆళ్వార్లందరూ కూడా కోరుకున్నారు కదా. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు, తనని తాను ఇచ్చుకుంటాడు. భగవంతుడు తనని తాను ఇచ్చుకున్నాడు అంటే భగవంతుడు విభువు, మనం అందరం దాసులం కదా. ఆయన స్వామి, మనం అందరం ఆయనకి సొత్తు. ఇప్పుడు ఈ సొత్తు అయినటువంటి మనం స్వామిని ప్రార్థించాం. ఏమని ప్రార్థించాము, నువ్వే కావాలి అని ప్రార్థించాం. అప్పుడు స్వామి ఏమైనాడు, మనకి సొత్తు అయిపోయినాడు, తనని తాను మనకి ఇచ్చేసుకున్నాడు కదా. ఇచ్చుకున్నాడు కాబట్టి ఆయన మనకి సొత్తు అయినాడు అని అనుకుంటున్నాం. ఇప్పుడు స్వామి ఎవరు, మన సొత్తు అన్నమాట. ఇప్పుడు దానికి అధికారులు ఎవరు అవుతున్నామో మనం అవుతున్నాం. భగవంతుడు తనని మనకి ఇచ్చుకున్నప్పుడు మనం ఏం చేయాలి, భగవంతుడికి సేవ చేయాలా, భగవంతుడికి ఆదేశాలు ఇవ్వాలా? ఈ సందేహం మనకి కలుగుతుందని భగవంతుడు మాకు కావాలి అని కోరుకున్న వాళ్ళు కూడా భగవంతుడికి పతులై ఉండడానికి ఆదేశించి ఆయన చేత సేవ చేయించుకోవటానికి కాదు సుమండి, ఆయనకి సేవ చెయ్యడానికే అనేటటువంటి అంశం ఇందులో ఇమిడి ఉందన్నమాట. అంటే భగవంతుడు మనకి ఇచ్చుకోవచ్చు, మనకి ఇచ్చుకోవచ్చు, ఆయన ధర్మి, ఆయన ధర్మిగా మన దగ్గరికి రావచ్చు, కానీ ఆయన ధర్మాన్ని మాత్రం మనకి ఇవ్వవలసినటువంటి అవసరం లేదు. రాజుగారు ఉన్నారు, రాజుగారిని మనం అనుగ్రహాన్ని పొందేమో, ఆయన మన పట్ల సుముఖుడైనాడు, మా ఇంట్లో ఉండండి అని అడిగాము, రాజుగారు వచ్చి మన ఇంట్లో ఉన్నారు. బాగుంది, రాజుగారు అంటే నీకు ఇష్టం కాబట్టి
నీ ప్రేమతో ఆయనని మీ ఇంట్లో కట్టి పెట్టుకున్నావు. కానీ రాజు రాజుగానే ఉండాలి, నువ్వు సేవకుడిగానే ఉండాలి. రాజుగారు మా ఇంట్లో ఉన్నారు కదా అని ఆ రాజుగారికి నా కాళ్ళు పట్టు, నా తల పట్టు, నా బట్టలు ఉతుకు అని ఆదేశించడానికి రాజుగారిని నువ్వు కోరుకోలేదు. రాజుగారంటే ఇష్టం కాబట్టి, రాజుగారికి ఇంకా నువ్వు సేవ చేయాలి కాబట్టి రాజుగారినే కోరుకున్నావు. అంచేత ధర్మం మారకూడదు ఎప్పుడు. ధర్మి నీ సొత్తు అయినా ధర్మం మాత్రం నీది సేవా ధర్మం, ఆయనది విభు ధర్మం. ఆయన ఎప్పుడూ ప్రభువే అయి ఉంటాడు, నువ్వెప్పుడూ స్వామి సొత్తువే అయి ఉంటావు. అందుకని స్వామిని కోరిన అళ్వార్లాదరు కానీ ముముక్షుల ముక్తులైనటువంటి వారందరూ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు అంటే నిత్య కైంకర్యాన్నే చేస్తారు అని అంట. అందుకే మళ్ళీ స్పష్టం చేస్తున్నారు, సుచిరం దాస్యంచ దత్తాం. స్వామి నువ్వు నన్ను మాకు ఇచ్చేసుకుంటావు, కానీ నీ దాస్యమే మేము కోరాలి. మా కళ్ళు ఎప్పుడూ మళ్ళీ నెత్తి మీదకి వెళ్ళకూడదు. మేము కోరేది నిన్ను కోరుతున్నాము అంటే నీ సేవ కోసం నిన్ను మేము కోరుకుంటున్నాము అనేటటువంటి దృష్టితో ఉండాలి. ఇప్పుడు స్వామివారి లాంటి ఆచార్యులను మన ఇంటికి పిలుస్తున్నాము అంటే వారు అంగీకరిస్తున్నారు అంటే దేనికోసం? వారి పాద సేవ చేసుకోవడం కోసమే, వారి కైంకర్యం చేసుకోవడం కోసమే, అంతే తప్ప వారిని కంట్రోల్ చేయడం కోసం కాదు కదా. అలాంటి స్థితిలో దాస్యమే మన ధర్మం. ఆయన కైంకర్యాన్ని చేయించుకొని స్వామిగా ఉండడమే ఆయన ధర్మము. నీ ధర్మాన్ని మేము అడగటం లేదు, ఆ ధర్మం కలిగిన నిన్ను మేము కోరుకుంటున్నాము అంటారు. ఇది కిరీటం దగ్గర ఎలా మనం సమన్వయం చేసుకోవచ్చు అని అంటే, ఇప్పుడు మామూలుగా మనలాంటి వాళ్ళమంటే బద్ధ చేతనులు, మనకి కర్మ అనుభవం ఉంది, మనకి సరి అయినటువంటి సత్య సంకల్పత్వం లాంటి గుణాలు మనకి ఇంకా ఆవిష్కృతములు కాలేదు. కాబట్టి మనకి రేవేది స్వామి యొక్క పాదాలే రేవు. కాబట్టి స్వామి పాదాలే కావాలి అని కోరుకుంటాము, అక్కడే చేరాలి, అదే మనం శరణుగా ఆశ్రయిస్తాము. ఇప్పుడు స్వామి ఆభూషణాలు కానీ ఆ స్వామి యొక్క ఆయుధాలు కానీ ఇవన్నీ కూడా నిత్య సూరి కోటిలోకి చేరినవి అని అనుకున్నాం. ఇవన్నీ చైతన్యవంతములు, చేతనులు, నిత్య సూరి రూపములో ఉండేటటువంటి చేతనులు వారనమాట. బద్ధ చేతనులు అని మనం చెప్పుకున్నట్లుగా చేతనులు 3 రకాలు కదా, నిత్యులు అని. ఆ నిత్య చేతనులు వాళ్ళు చేసేది సేవే, మనం చేసేది సేవే. అంచేత ఆ నిత్యకోటి వర్గంలోకి చెందినటువంటి ఆ నిత్యసూరి వర్గంలోకి చెందినటువంటి కిరీటం స్వామి శిరస్సుని అలంకరించేటటువంటి కిరీటం. ఇది బద్ధ చేతనుడు కాదు, ఇది నిత్య చేతనుడు, అంటే నిత్య కోటిలోకి చేరినటువంటి చేతనుడు అనమాట. ఇప్పుడు ఆ కిరీటం స్వామి శిరస్సును అధివసించాలి అని అనుకుంటోంది. దేనికోసం అంటే స్వామి సేవ కోసమే తప్ప స్వామి తల ఎక్కి కూర్చున్నాను నేను స్వామి కంటే గొప్పదాన్ని అని అనుకునేటటువంటి స్థితి కాదు. అందరికీ అన్ని లభించినప్పుడు కలిగేటటువంటి ఆనందాన్ని ప్రకటించటం వరకే ఇది అనమాట. ఇప్పుడు వాలంటీర్స్ గా అందరూ పేర్లు ఇస్తారు, ఎవరెవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి వర్క్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటుంది. అది పాదుకల సేవ దగ్గర జోళ్లు చేసే చోట కూర్చోవడము సేవే అవుతుంది, తిరుమల దగ్గర పూలు సమర్పించేటట్లుగా ఉండడము సేవే అవుతుంది. శ్రీవారి సేవ కోసం తిరుమలకు వెళుతూ ఉంటారు కదా చాలా మంది, వాళ్ళకి రకరకాల డ్యూటీస్ వేస్తూ ఉంటారు, గర్భాలయంలో కూడా డ్యూటీ వేస్తూ ఉంటారు, అది సేవే. అక్కడ మనుషులను అటు ఇటు తోయడమే. అలాగే మరొక చోట కూడా సేవ చేస్తున్నారు, అది సేవే. అంతా సేవా కోటిలోకే వస్తుంది. కాకపోతే అలాంటి సేవ లభించినప్పుడు కలిగేటటువంటి ఆనందం, స్వామికి దగ్గరగా ఉండి చేసుకునేటటువంటి సేవ దొరికినప్పుడు కలిగేటటువంటి ఆనందం ఎలా ఉంటుందో దాన్ని కిరీటం పొందుతోంది అన్నంత వరకే మనకు చెప్తున్నారు. ఇప్పుడు స్వామివారి పాదాలు మనందరికీ దొరుకుతాయి, మనందరం స్వామివారి పాదాలనే పడతాం, స్వామివారి పాదాలకే నమస్కారం చేసుకుంటాం, ఆ పాదాలు దొరికితే చాలు అని అనుకుంటాం. కానీ స్వామి యొక్క అంతరంగ శిష్యులు ఉంటారు, గోపి లాంటి వాళ్ళు, సుదర్శన్ లాంటి వాళ్ళు, స్వామి పెరుమాళ్ళకి కైంకర్యానికి వాళ్ళు వినియోగపడుతూ ఉంటారు. స్వామి పెరుమాళ్ళ కైంకర్యం చేస్తూ స్వామివారి చేతికి హారతిని అందించడము, స్వామివారి శిరస్సుకి పరివేఠాన్ని చుట్టడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు అనుకోండి. అప్పుడు స్వామివారి శిరస్సుని స్పృశించేటటువంటి అర్హత వాళ్ళకి దాసులుగా ఉందా,
లేక స్వాములుగా ఉందా అంటే దాస్యమే, కైంకర్యంలో ఒక భాగమే. అందరూ చేసే పని కాదు కదా అది, ఎవరిని పడితే వాళ్ళని అక్కడ ఉంచరు కదా స్వామివారు. అలా ఉంచారు అంటే వాళ్ళకు ఉండేటటువంటి యోగ్యతని బట్టి, స్వామి యొక్క అనుగ్రహాన్ని బట్టి. అప్పుడు ఆ స్థానంలో ఉన్న వాళ్ళు ఎలా ఆనందాన్ని పొందుతారో అలాగే కిరీటం కూడా అలాంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. కానీ అది కూడా సేవా భావనతోటే తప్ప ఆధిపత్యం అనేటటువంటి భావనతో అది అరుదైన అవకాశం, అపురూపమైనటువంటి అదృష్టం. ఆ అదృష్టం కలిగినందుకుగా ఈ భాగ్యం నాకు కలిగింది అనేటటువంటి ఒక ఆనందం అందులో వ్యక్తమవుతోంది అని అనుకోవాలి. ఎవరో పేరు కూడా నేను చెప్పను, కానీ స్వామివారు ఒకసారి వారింట్లో ఉన్నారు. పౌర్ణమి వచ్చింది. పౌర్ణమి నాడు వారికి దీక్షా విసర్జనం అని ఉంటుంది. ఆ విసర్జన చేసుకునేటప్పుడు క్షురకర్మ చేసుకోవాలి. దానికోసం కావలసినటువంటి ఒక వ్యక్తి రావాలి, మంగలి ఉండాలి అక్కడ. ఆ మంగలి కూడా చాలా స్వచ్ఛంగా స్నానం చేసి పవిత్రంగా చేస్తూ ఉంటాడు అలవాటైన చోట్లలో అయితే. ఒకసారి అనుకోకుండా ఎవరింట్లోనో ఉండిపోయారు స్వామివారు, ఉండిపోవలసి వచ్చింది. మర్నాడు పౌర్ణమి వచ్చింది. ఈ దీక్షని విసర్జనం చెయ్యాలి వారు. దానికోసం ఓ వ్యక్తిని పిలిపించారు. అక్కడ వాళ్ళు బాగా తెలిసిన పలుకుబడి ఉన్నవారు కాబట్టి వాళ్ళకి అలవాటు ఉన్నటువంటి వ్యక్తిని పిలిపించారట. పిలిపించినప్పుడు ఆయన పద్ధతి ప్రకారంగానే వచ్చాడు, ఆ సేవ చేశాడు, వెళ్ళిపోయాడు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అనుకున్నారట, ఆయనంత అదృష్టవంతుడో ఆయనంత అదృష్టవంతుడో అని. స్వామివారి విషయంలో ఆ కైంకర్యం చేసే భాగ్యం ఆయనకి దొరికింది, అయ్యో మనకి లేదే అని అనిపిస్తుందా అనిపించదా? ఎవరు శిరస్సు ముట్టుకోగలుగుతారు? ఎవరికి ఆ అవకాశం ఉంటుంది? అప్పుడు ఆయన స్వామి తల పట్టుకున్నాడు కాబట్టి స్వామి కంటే గొప్పవాడు అని కాదు, అలాంటి ఒక భాగ్యం ఆయనకి కలిగినందుకుగా కలిగేటటువంటి ఒక ఆనంద అతిశయం, అలాంటి స్థానమే కిరీటానిది కూడా. అలాగే మనం కూడా భగవంతుణ్ణి అన్నీ ఇచ్చేవాడు కాబట్టి భగవంతుణ్ణే మనం మనవాడిగా కోరుకున్నా భగవంతుడికి మనం దాస్యం చెయ్యాలి అనేటటువంటి భావనతోనే ఉండాలి తప్ప భగవంతుణ్ణి మనకి వినియోగించుకోవాలి అనేటటువంటి భావన ఉండకూడదు అనేదాన్ని సుచిరం దాస్యం చ, ఎప్పుడూ నేను నీకు కింకరుడను అయి ఉండేటట్లుగా దత్తాం, నన్ను అనుగ్రహించాలి. శ్రీరంగే స సుఖాకరోత్, ఎంత బాగుందో చూడండి. సుఖాకరో, సుఖంగా హాయిగా. ఆ సౌఖ్యం ఏమిటిట అంటే స్వామి సన్నిధిలో ఉండడమే, స్వామిని సేవిస్తూ ఉండడమే, స్వామికి సేవ చేస్తూ ఉండడమే. ఇది భట్టర్వారిలో ఉన్నటువంటి ప్రయోగాలలో ఉండేటటువంటి ఒక ప్రత్యేకత అని మనం భావించాలి. ఇంకా ఈ శ్లోకంలో ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి. అర్థికల్పకం అనే పదం ఇందులో కీవర్డ్ లా అనుకుందాం. అర్థికల్పకం అనడానికి చాలా విపులమైనటువంటి వివరణ ఇస్తారు. అది మనం సావకాశంగా రేపు చెప్పుకుంటూ వెళదాం. ఇందులో ఇంకొక పదం ఉంది చూడండి, అసహ్యాగస్కర క్షమాతలం అని అంటున్నారు. క్షమాతలం అంటే భూమి అని అనుకున్నాం కదా మనం. అసహ్యాగస్కరం అంటే సహించటానికి వీలు లేని తప్పులు చేయుట అనేటటువంటి మాట. అప్పుడు ఆయన సహించేవాడు అయి ఉంటాడు అని చెప్పడం. మనం ఎన్ని తప్పులు చేసినా దీనికి ఆర్తో జిజ్ఞాసు అర్థార్థే అన్న చోట జిజ్ఞాసువు అని ఇక్కడ సమన్వయం ఒకటి చేస్తున్నారు వ్యాఖ్యానంలో. జిజ్ఞాసువులంటే ఎలాంటి వాళ్ళు? ఆత్మ జిజ్ఞాస కలిగిన వారు, ఆత్మకాములు అంటే కైవల్య కాములు అంటారు. ఇది ఆయనకి అసహ్యాగస్కరం అంటే ఇలాంటిదా, నన్ను కోరుకోకుండా ఆఖరికి ఇలా ఉండిపోవాలని కోరుతున్నారా అని స్వామి సహించలేనటువంటి ఒక కోరిక అది. మీరు డబ్బులు కోరితే పర్వాలేదు, కానీ అది కైవల్య కాములైనటువంటి వారు, ఆత్మారాములైన వారైతే అసహ్యాగస్కర అంటారు. అంటే మనం ఆయన ఓరవడానికి వీలు లేనటువంటి పాపములు చేసినా వాటిని ఓర్చేటటువంటి వాడు అయి ఉంటాడు ఆయన అని చెప్పడంలో ఇక్కడ
భట్టర్ వారు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉండేటటువంటి ఒక నామాన్ని తలపిస్తున్నారు అంటారు. ఇవాళ మనం తిరువాయుమడి పాసురం అనుసంధానం చేద్దాం అనుకున్నాం కదా, అందులో అసలు భట్టర్ వారికి భగవద్గుణ దర్పణం విష్ణు సహస్రనామ భాష్యం రచించారు. ఇది మనకి తెలిసినదే. అంటే విష్ణు సహస్రనామ స్తోత్రం అంటే వారికి ఎంత ప్రీతి ఉంది అనేది దాన్ని బట్టి మనకి తెలుస్తుంది. అంతేకాదు వారు రంగనాథుడి పట్ల ప్రీతి కలిగిన వారు. ఇదిగో రంగరాజస్థవంలో అది మనకి స్పష్టమవుతోంది. ఇది కాకుండా రంగరాజుని పట్ల ఉండేటటువంటి ప్రీతి ఎంతటిది అంటే, నమ్మాళ్ళవార్ల యొక్క ఆ 1000 పాసురాల గ్రంథం కూడా రంగనాథుణ్ణి ఉద్దేశించి రాసినదే అని వారు స్థిరం చేసి ఒక తనియని చెప్పారు అని మనం వాన్ తిగళం సోలై మదిలరంగర్ అనేటటువంటి రంగనాథుడి మీదే రాశారు అని స్పష్టం చేసేశారు మనకి భట్టర్ వారు ఆ తనియంలో. అంటే ఇప్పుడు తిరువాయుముడిలో ఏం చెప్పబడుతున్నాయి అన్నమాట అంటే రంగనాథుని వైభవమే చెప్పబడుతోంది అని అంటారు. ఎలా చెప్పబడుతుంది అంటే విష్ణు సహస్రనామంలో చెప్పబడినట్లుగా తిరువాయుమొழிలో చెప్పబడినట్లుగా. తిరువాయుమొഴి విష్ణు సహస్రనామం సంఖ్య ఒకటే. తిరువాయుమొഴి 1000 పాసురాలు, విష్ణు సహస్రనామం 1000 నామాలు. ఈ 1000 పాసురాలు ఈ 1000 నామాలని మనకి విశదం చేస్తున్నాయి అని ఆ భట్టర్ వారి యొక్క భావన అన్నమాట. 1000 నామాలు అయినవి, 1000 పాసురాలు ఇవి. అందుకే నమ్మాళ్ళ వాళ్ళ దేంట్లో కూడా 1000 నామములు కలిగినవాడు అనేటటువంటి ప్రస్తావన వస్తుంది. ఆ పాసురమే మనం అనుసంధానం చేసుకుంటున్నాం. అలా రంగనాథుడి విషయంలో అసహ్యాగస్కర క్ష్మాతలో అని చెప్పినప్పుడు ఏ నామాన్ని గుర్తు చేసుకుంటున్నారు అంటే సహిష్ణు అనేటటువంటి ఒక నామం ఇందులో మనకి స్ఫురిస్తుంది అని వ్యాఖ్యాతలు చెప్తారు. ఎంత బాగుందో చూడండి. సహిష్ణు శ్రీ విష్ణు సహస్రనామంలో ఈ నామం కలిగినటువంటి శ్లోకాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. భ్రాజిష్ణు భోజనం భోక్త అనేటటువంటి ఒక శ్లోకంలో సహిష్ణు అనేటటువంటి ఒక నామం వస్తుంది. ఒకసారి కాదు, 2 సార్లు వస్తుంది. జ్యోతిరాదిత్య సహిష్ణు అని ఆదిత్యో జ్యోతిరాదిత్య సహిష్ణుర్గతి సత్తమ అని అక్కడ ఒకసారి మనకు వస్తుంది. సహిష్ణువు అనేటటువంటి పదంలో ఒక అందం ఉంది. సహ అనేది ధాతువు, ఇష్ణుచ్ అనేది ఒక ప్రత్యయం. ఈ ప్రత్యయం ఆ ధాతువుకి ఎప్పుడు చేరుతుందిట అంటే దానికి అది స్వభావము అనే అర్థంలో చేరుతుందిట. ఇప్పుడు భూదేవిని ఓరిమికి మారు పేరు అని అంటాం. భూదేవి అంటే చెప్పక్కర్లేదు, ఓరిమి గల ఇల్లాలు అని మనకు అర్థం అయిపోతుంది. అలాగే సహిష్ణు అంటే సహనశీలి అని అర్థం ఉన్నప్పుడే ఈ ఇష్ణుచ్ అనేటటువంటి ప్రత్యయం అక్కడ చేరుతుందిట. అంచేత భగవంతుడు ఆర్తాపాశ్రయం, అర్థికల్పకం, అస్మద్ఘనం ఇవన్నీ చెప్తున్నారు కదా. ఇన్ని తప్పులు చేసినా వీళ్ళందరికీ ఇన్ని ఇస్తున్నాడు కదా, అసలు అలా ఎలా ఓర్చి ఉంటాడండి, అసలు అలా ఎలా ఉండగలుగుతాడు ఆయన, అంత ఓరిమి ఎలాగా అంటే అది ఆయన స్వభావం అంతే. సూర్యుడు వేడిగా ఎందుకుంటాడు, చంద్రుడు చల్లగా ఎందుకుంటాడు, గాలి ఎందుకు ఎప్పుడూ అలా తిరుగుతూ ఉంటుంది, నీళ్ళు ఎందుకు ఎప్పుడూ మొన్ననే మనం చెప్పుకున్నామే, నీటికి సహజమైనటువంటి లక్షణం ఏది, చల్లతనమే. అది మళ్ళీ వేడెక్కడం అనేది తాత్కాలికం, ఔపాధికం. కానీ సహజమైనటువంటి లక్షణం ఏది, అది చల్లతనం. అలాగే భగవంతునికి కూడా అనుగ్రహం అనేది సహజ లక్షణం, ఆగ్రహం అనేది ఔపాధికం. ఆగ్రహం అనేది ఏదో ఒక కారణాన్ని బట్టి వస్తుంది. అనుగ్రహం అనేది సదా సర్వదా ఉండేటటువంటి లక్షణం. అందుకే సహిష్ణు అంటే ఓరిమి కలిగి అనుగ్రహించేటటువంటి శీలము కలిగిన వాడు. అలాంటిదే అది స్వాభావికమైనటువంటి ఒక లక్షణం. అందుకే మనం ఎవ్వరం భయపడక్కర్లేదు. మన సిద్ధాంతంలో భగవంతుడు మనని కష్టపెడతాడు, భగవంతుడు మనని శిక్షిస్తాడు, భగవంతుడు మనని బాధిస్తాడు, భగవంతుడు మనని కోపగించుకుంటాడు, ఇలాంటి మాటలు ఎక్కడా ఉండవు. భగవంతుడు మనని రక్షిస్తాడు, భగవంతుడు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడు, భగవంతుడిని చేరితే మనకంతా ఆనందమే కలుగుతుంది, ఇలాంటి భావనలే చెప్తారు చూడండి. ఎందుకని అంటే గాలి చల్లగానే ఉంటుంది, నీరు
నీరు చల్లగానే ఉంటుంది, భగవంతుడు చల్లగానే ఉంటాడు. కొంతమందికి పిచ్చి పిచ్చి సెంటిమెంట్స్ ఉంటాయి, ఏవో కళలు వస్తాయి. ఆ కళలో ఏదో ఎవరో రామానుజులు చెప్పారనో మరొకరు చెప్పారనో దేవుడు చెప్పాడనో ఓ భావన వస్తుంది, ఈ పని చెయ్యకపోతే మీకు ఇలా అయిపోతుంది అని అన్నట్లుగా అనిపిస్తుంది. అవన్నీ ట్రాష్. అలాంటి భావనలే మనకు అక్కర్లేదు. మన ఆచార్యులు రామానుజులు కానీ మన స్వామి శ్రీమన్నారాయణుడు కానీ మనని శిక్షించడానికి లేరు, మనని రక్షించడానికే ఉన్నారు. మనం ఎన్ని తప్పులు చేసినా, ఎంత ఓర్వలేని తప్పులు చేసినా తాత్కాలికంగా కొంచెం కోపగించుకుంటాడేమో స్వామి, కానీ మళ్ళీ చల్లబడిపోతున్నాడు. అంచేత అసహ్యాగస్కరక్ష్మాతలం అని మనకి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో మళ్ళీ రెండోసారి బదరీనారాయణ పెరుమాళ్ళని గురించి చెప్పిన నామాలలో సహిష్ణు అని మరొక నామం వస్తుంది. అక్కడ కూడా ఈశ్వరుడు చేసినటువంటి తప్పుని, రుద్రుడు చేసినటువంటి తప్పుని ఆయన వెంటనే క్షమించేశాడు. రుద్రుడు నన్ను క్షమించు అనేసరికల్లా క్షమించేశాడు అని అంటారు. అంచేత మనం భగవంతుడు మనని శిక్షిస్తాడనే బెంగ అక్కర్లేదు. మనం చేసింది తప్పైనా భగవంతుడిని మనం ఆశ్రయిస్తే ఆయన మనని రక్షించేటటువంటి వాడే అవుతాడు అనే దృష్టితో ఈ పదప్రయోగం చేస్తున్నారు అని సహిష్ణు అని భట్టరు వారి యొక్క హృద్గతమైనటువంటి ఒక అభిప్రాయం ఇందులో మనకి తెలుస్తుంది. అస్మద్ధనం అనుకుందాం చాలు. మన డబ్బండి, డబ్బు ఉంటే ఎంత నిశ్చింతగా ఉంటుంది. ఎక్కడ ఉండనివ్వండి, అది డిపాజిట్స్ రూపంలో ఉండనివ్వండి, లేకపోతే లాకర్లలో ఉండనివ్వండి, మనదిగా ఉంది అనేసరికల్లా అమ్మ బెంగలేదు అనేటటువంటి ఒక రక్షకమనే భావన, ఒక భోగ్యం అనేటటువంటి భావన మనకి కలిగినట్లుగా భగవంతుడు మన సొత్తు, ఆయనే ధనం, ఆయన మనని రక్షించేటటువంటి జనం. గుడ్. ఆర్ద్రాపరాధిని జనేభి అనేటటువంటి శ్లోకం పెడుతున్నారు. కానీ దానికంటే కూడా అప్పుడైతే స్వామి గొప్పతనం ఏం లేదు, అమ్మవార్ల గొప్పతనమే ఆ శ్లోకంలో మనకు కనిపిస్తుంది. అలా కాకుండా మనం వైకుంఠ స్తవం అనుకుంటాను, మనం అయుతేపి వినాశ్యం, ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు మనం ప్రాయశ్చిత్తం చేసుకున్నా పోనటువంటి పాపాన్ని కిల్బిషం సృజతి జంతు రిహ క్షణార్థే వైకుంఠ స్థలంలో ఉంటుంది ఆ శ్లోకం. అలా మనం అంతటి పాపాలని చేస్తున్నాం, అరక్షణంలో చేసేస్తున్నాం. కానీ ఆ పాపాలను పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తాలు చేయాలి అంటే కొన్ని వేల కోట్ల సంవత్సరాలు పడుతుంది మనకి. కానీ క్షామ్యస్యహో తదభిసంధి విరామ మాత్ర అంటారు. కానీ నేనింక తప్పు చెయ్యను అని అనుకుంటే చాలట, ఆ చేసిన తప్పులన్నింటినీ క్షమిస్తాడు స్వామి అని మనకి కూరత్తాళ్వాన్ అక్కడ చెప్తారు. అదే మాటని ఇక్కడ అసహ్యాగస్కర క్షమాతలం. అలాంటి దేవుణ్ణి పట్టామండి మనం, మనకెందుకు ఇంకా బెంగ, ఆయనే సర్వము అయి ఉంటాడు అంటూ మిగిలిన విశేషాంశాలన్నింటినీ మనం యథావకాశం రేపు తెలుసుకుంటూ ముందుకు వెళదాం. భగవంతుణ్ణి చూసి మనం భయపడడం కాదు మన భక్తికి నిదర్శనం, భగవంతుణ్ణి చూసి ప్రేమించడం మనం నిజమైన భక్తులు అనడానికి నిదర్శనం. భగవత్ సేవ కోసం తహతహలాడడం మనకి ఆయన పట్ల ఉండేటటువంటి ప్రేమకి నిదర్శనం. మన తప్పులు చూసుకుని ఆయన ఏం చేసేస్తాడో అని మనం మొక్కులు చెల్లించుకోవడం కాదు, ఇది మనం గుర్తించుకోవాలి. అంతేకాదు ఇందులో సద్య సంశ్రిత కామధేను అని చెప్తున్నారు. కామధేనువుగా లేని మాటకే ఆళ్వార్లు కూడా చెప్పనటువంటి ఒక కొత్త ప్రయోగం ఇందులో చేస్తున్నారు అని అంటారు. ఇవాళ నేను 3 పాసురాలు అనుసంధానం చేద్దామన్నా, అక్కడ చెప్పేస్తాను. కానీ ఈ వివరాలన్నీ మళ్ళీ రేపు కూడా వివరించుకుంటాం. తృప్తి తీరదు కదా మనకి, నంబెరుమాళ్ళని వదిలి వెళ్ళగలుగుతామా చెప్పండి. అందుకని మళ్ళీ ఒకసారి రేపు కూడా ఆయనని ఆశ్రయించి తర్వాత మనం మూలవరుల దగ్గరికి చేరుకుందాం. ఈ శ్లోకాన్ని మనం ఉపదేశాత్మకంగా అనుసంధానం చేస్తాం.